కార్తికేయ హాల్లో ఆడుకుంటూ ఉంటాడు. వాళ్ళ బాబాయ్ డబ్బు తీసుకొని వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. తన వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు కార్తికేయ. వాళ్ళ బాబాయ్ తెచ్చిన డబ్బుల్లో కొంత డబ్బు దాచుకొని మిగతా డబ్బు వాళ్ళ అమ్మకి ఇస్తాడు. ఆవిడేమో తెచ్చిన డబ్బులో తక్కువ ఉందని తూకం వేసి చూస్తుంది. ఆ తర్వాత లెక్క పెట్టి ఎంత తక్కువైందో చెప్తూ ఉంటుంది. ఎవరో ఇవ్వలేదని అబద్ధం చెప్తాడు. దాంతో తన చెంప పగలగొడుతుంది. మనం చేసేది వడ్డీ వ్యాపారము, దాన ధర్మాలు కాదు అంటూ తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎవరో కావాలనే ఇవ్వలేదు, ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి తప్పించుకుంటాడు. ఆవిడేమో డబ్బు దాచుకుని లోపలికి వెళ్తుంది. కార్తికేయ వాళ్ళ బాబాయిని వాళ్ళ నానమ్మ కొట్టడంతో నవ్వుతూ మళ్ళీ కిందకు వస్తాడు. వాళ్ళ బాబాయ్ వచ్చేసరికి నవ్వుతూ ఉంటాడు. కొద్దిసేపటికి ఆ ముసలావిడ కిందకు వస్తుంది. అందరూ నిద్రపోయి ఉంటారు. అక్కడ పని అన్నీ లేపి బయటికి వెళ్ళాలని చెప్తూ ఉంటుంది. చీకటి పడ్డాక ఆ ఊర్లో ఎవరు బయటికి వెళ్ళరు కదా. అతనేమో భయపడుతూ ఉంటాడు. ఈ సమయంలో ప్రాణాలతో చెలగాటం ఏంటి అని అతన్ని తిట్టి ఒక్కతే బయటికి వెళ్తుంది. తన వెనకాలే కార్తికేయ వెళ్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఒక ఫ్యామిలీని ఇంట్లో నుంచి తరిమేస్తూ ఉండగా వెన్నెల చూస్తుంది. అదే పరిస్థితి ఇంతకుముందు వాళ్ళకి వచ్చి ఉంటుంది. వాళ్ళ అమ్మ తను ఇద్దరు ఇల్లు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ నాన్న ఎటో వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళ నాన్న రాసిన ఉత్తరం చూస్తూ వాళ్ళ అమ్మకు చూపిస్తే తిడుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఊరు విడిచి వెళ్తూ ఉంటే అక్కడున్న ఒక అతను వాళ్ళ అమ్మని కామెంట్ చేస్తాడు. దాంతో ఆమె అతన్ని కొట్టి అక్కడి నుంచి వెన్నెలని తీసుకుని వెళ్తుంది. ఇదంతా గుర్తు చేసుకుని వాళ్ళ పరిస్థితి అన్నట్టుగా వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటుంది. అప్పుడే గుడి దగ్గర ఉన్న పూజారి శంఖం మోగిస్తూ ఉంటాడు. ఎందుకంటే వీరన్న కొడుకు చనిపోయి ఉంటాడు కదా, అది వీరభద్రుడే చంపాడని అతన్ని మోసుకెళ్ళి గద్దల కుట్టపై పడేయాల్సింది కార్తికేయ వాళ్ళ నాన్నగారు. అదే పని చేయిస్తూ ఉంటారు. అతన్ని తీసుకెళ్ళడానికి సిద్ధమవుతూ ఉండగా అక్కడికి పోలీసులు వస్తారు. వీరన్న కొడుకు శవాన్ని తీసుకెళ్ళడానికి వీల్లేదని కంప్లైంట్ ఇచ్చారని ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆపుతారు. కంప్లైంట్ ఎవరిచ్చారంటే ఎవరు చెప్పడు. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి అంటూ వాళ్ళని ఆపి ఆ తర్వాత అక్కడున్న కత్తిని తీసుకెళ్ళడానికి చూస్తూ ఉంటారు. ఆ కత్తితోనే చేసి ఉంటారని, ఆ కత్తికి రక్తం అంటుందని చూస్తూ ఉండగానే అక్కడున్న మరొక అతను దానికి ఒకవైపు మాత్రమే ఉంది రక్తము, ఎవరో కావాలనే పూసారని చెప్తాడు. అయినా కూడా పర్వాలేదు, దీన్ని ఫోరెన్సిక్కి పంపించి టెస్ట్ చేయించాలని మాట్లాడుతూ ఉంటారు. ఎవరు దాన్ని తీయాలని చూసినా ఆ కత్తి అంత ఈజీగా రాదు. కానీ ఇన్స్పెక్టరే వెళ్ళి మళ్ళీ దాన్ని గట్టిగా లాగి బయటకు తీస్తాడు. ఆ తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతాడు. అది తీసుకెళ్ళేటప్పుడు వీరభద్రుని గుర్రం అక్కడికి వస్తుంది. అందరూ ఇది మంచిది కాదని చెప్తూ ఉంటారు. అయినా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక వెన్నెల కార్తికేయ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా ఏంటి, ఒక మనిషి చనిపోతే ఇలా పడేయడం ఏంటి, వాళ్ళ కుటుంబానికి కూడా కొన్ని ఆశలు కోరికలు ఉంటాయి కదా, వాళ్ళ బాధ కూడా అర్థం చేసుకోవాలి కదా, అలా ఎలా పడేస్తారు అని మాట్లాడుతూ ఉంటే, ఈ ఊరికి సంబంధించినంత వరకు ఈ ఊరు ఏం చెప్తే అది నాకు కరెక్టేనని కార్తికేయ వాళ్ళ నాన్న తెగేసి చెప్తాడు. దాంతో వెన్నెలని ఊరుకోమని చెప్తూ ఉంటుంది తన ఫ్రెండ్. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఊర్లో పడిన దొంగలు ఒక అతన్ని కట్టేసి కొడుతూ ఉంటారు. అతన్ని టార్చర్ పెడుతూ ఉంటారు. ఎక్కడ దాచావో చెప్పు అంటూ టార్చర్ పెడుతూ ఉంటారు. అతను ఎవరు, ఎందుకు టార్చర్ పెడుతున్నారు, ఏం దాచిపెట్టాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.